అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంట్లో చాలా సులభంగా ఎంతో రుచిగా తయారు చేసుకునే సంప్రదాయమైన క్యారెట్ హల్వా రెసిపీని చూడబోతున్నాం. తక్కువ పదార్థాలతో, నెయ్యి వాసనతో, పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఈ క్యారెట్ హల్వా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే ఆలస్యం చేయకుండా రెసిపీని మొదలు పెడదామా? ముందుగా తాజా క్యారెట్లను శుభ్రంగా కడిగి తురుముకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ని వేడి చేసి అందులో నెయ్యి వేయాలి. ఇప్పుడు ఆ నెయ్యి వేడయ్యాక కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం వేసి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే నెయ్యిలో తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసి మంటని సిమ్లో ఉంచుకొని క్యారెట్ని కలుపుతూ వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మంటను సిమ్లో ఉంచే చేసుకోవాలి, లేకపోతే క్యారెట్ అంతా అడుగు మాడిపోతుంది. చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత మంటను సిమ్లో ఉంచుకొని క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత క్యారెట్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ క్యారెట్ అంతా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత క్యారెట్ అంతా బాగా ఫ్రై అయ్యి స్మెల్ మంచిగా వస్తుంది. అప్పుడు దీంట్లో మనం కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ క్యారెట్ తురుముకి 1 కప్ మిల్క్ని అయితే యాడ్ చేశాను. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు బాగా వేయించాలి. ఆ పాలన్నీ క్యారెట్లో ఉడికిపోవాలి. చూసారు కదా, క్యారెట్ అంతా దగ్గరగా ఉడికిపోయింది. ఆ తర్వాత దీంట్లో మీకు కావాల్సినంత స్వీట్నెస్కి తగ్గట్టు చక్కెరను అయితే యాడ్ చేసుకొని బాగా కలపాలి. చక్కెర కరిగి హల్వా గట్టిపడే వరకు ఉడికించాలి. ప్యాన్ అంచుల నుంచి విడిపోయే వరకు కలుపుతూ ఉంచాలి. ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసి కలపాలి. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే సరిపోతుంది. తర్వాత బాగా మిక్స్ చేసుకొని అంతా దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని తర్వాత మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా రుచికరమైన నెయ్యి వాసనతో క్యారెట్ హల్వా సిద్ధం.